నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా లోతైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన దగ్గర దాసుత్త సుత్తంలోని ఒక బోధనపై భంతేజీ గారు చేసిన ప్రసంగం ఉంది. అందులో ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగారు. విముక్తికి అంటే సంపూర్ణ స్వేచ్ఛకు అత్యంత సహాయపడే 3 విషయాలు ఏవి? ఈ రోజుల్లో చూస్తే అందరూ బయటి విషయాల గురించే మాట్లాడుకుంటున్నారు. రాజకీయాలు, డబ్బు, అధికారం. ఇలాంటి వాటి మధ్యలో అసలు ఈ ప్రశ్న అడగడమే ఒక పెద్ద విషయం గదూ. నిజమే. ఆ ప్రశ్న మన దృష్టిని బయటి ప్రపంచం నుంచి పూర్తిగా మన లోపలికి తిప్పుతుంది. అవును. ఆ ప్రశ్నకు సమాధానంగా ఆ ప్రసంగంలో 3 మూలస్తంభాలలాంటి విషయాలు చెప్పారు. మన ప్రయాణానికి అవే పునాదులన్మాట. వాటి గురించి కొంచెం వివరంగా చూద్దామా? తప్పకుండా. అసలేంటవి ఆ 3 మూలస్తంభాలు? మొదటిది సత్పురుష సంసేవం. అంటే మనకన్నా జ్ఞానంలో, సాధనలో ముందున్న మంచివారితో, నిజాయితీపరులతో స్నేహం చేయడం. ఓకే. రెండవది సద్ధమ్మస్సవనం. అంటే సత్యమైన బోధనలను, ధర్మాన్ని శ్రద్ధగా వినడం. ఇక మూడవది అన్నింటికన్నా ముఖ్యమైనది ధమ్మానుధమ్మ పటిపత్తి. పటిపత్తి అంటే ఆచరణ. కరెక్ట్. ఆచరణ. వినడం, అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, దాన్ని మన జీవితంలో భాగం చేసుకోవడం. ఇక్కడే అసలైన కృషి అంతా ఉంటుంది. అయితే ఈ పటిపత్తి అంటే ఒక రోజులో వచ్చేది కాదేమో? అస్సలు కాదు. ఈ ప్రసంగంలో కూడా ఇది ఒక ప్రయాణం లాంటిదని చెప్పారు. అవును. ప్రయత్నించి, తప్పులు చేసి, మళ్లీ వాటి నుండి నేర్చుకొని ముందుకు వెళ్లే ఒక నిరంతర ప్రక్రియ ఇది. మరి ఈ ప్రయాణంలో తప్పులు చేసినప్పుడు నిరాశపడతాం కదా? ఖచ్చితంగా. కాని ఈ బోధన ప్రకారం ఆ తప్పులే మనకు పాఠాలు. చేసిన పొరపాట్లను కూడా వృధాగా భావించకూడదు. వాటిని మన ఎదుగుదలకు మెట్లుగా వాడుకోవాలి. ఇది వినడానికి చాలా బాగుంది. అయితే ఈ ఆచరణ అనేది అందరికీ ఒకేలా ఉంటుందా? అస్సలుండదు. అంటే ఒకే పద్ధతి అందరికీ పనిచేయదు. పని చెయ్యదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి స్వభావం వేరు, వారి సంస్కారం వేరు, నేపథ్యం వేరు. అందుకే ప్రతి ఒక్కరూ తమ పద్ధతిని తామే సరిచూసుకుంటూ వెళ్ళాలి. సాధన ప్రారంభంలో చాలా కష్టంగా ఉంటుందంటారు. దీనికి ఆ ప్రసంగంలో ఏదైనా మంచి ఉదాహరణ చెప్పారా? చెప్పారు. చాలా మంచి పోలిక చెప్పారు. ఒక కారు మొదటి గేర్లో స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది, కాని వేగం తక్కువగా ఉంటుంది. కరెక్ట్. అదే కారు వేగం పుంజుకుని టాప్ గేర్లోకి వెళ్ళాక తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం వెళ్తుంది, చాలా సులభంగా. మన సాధన కూడా ప్రారంభంలో అచ్చమరాగే ఉంటుంది. అంటే మొదట్లో ఎక్కువ కష్టపడినా ఫలితం తక్కువగా కనిపించచ్చు. అవును. మనస్సును అదుపు చేయడానికి ప్రారంభంలో చాలా శక్తి అవసరం. దానికింకో అద్భుతమైన పోలిక కూడా చెప్పారు. చెప్పండి. మన మనసు ఒక అడవి దున్నపోతులాంటిదట. అడవి దున్నపోత? అవును. దానికి స్వేచ్ఛగా తిరగడం అలవాటు. అలాంటి దాన్ని ఊళ్ళోకి తెచ్చి ఒక కర్రకు కట్టేస్తే అది చాలా ప్రతిఘటిస్తుంది, గింజుకుంటుంది, ఊరుకోదు. మన మనసు కూడా అంతే. దాన్ని వర్తమానంలో మన శరీరం మీద నిలపాలని చూసినప్పుడు అది గతం, భవిష్యత్తు అనే అడవుల్లోకి పారిపోవాలని చూస్తుంది. ఆ పోరాటంలో చాలా శక్తి ఖర్చవుతుంది. ఈ తీవ్రమైన కృషినే ఆతాపి అని అంటారు. ఈ పోలిక వింటుంటే ఆ అంతర్గత పోరాటం కళ్లకు కట్టినట్టుంది. అయితే విముక్తికి ఆరంభం, మధ్య మరియు ముగింపు అన్నీ మనస్సును శరీరంలో ఉంచడమే అని చెప్పడం, ఇది చాలా శక్తివంతంగా అనిపించింది. నిజమే. అది సాధనకు కేంద్రబిందువు. కాని కేవలం అలా ఉంచడమే కాదు. ఇంకేముంది? దానికి సంపజన్య అనేది జోడించాలి. సంపజన్య అంటే? స్పష్టమైన అవగాహన. మనస్సు బయటకు వెళ్ళిపోయిందని మనల్ని మనం తిట్టుకోవడం, బాధపడటం కాదు. ఓ, సరే, మనస్సు బయటకు వెళ్ళింది, నేను దాన్ని గమనించాను, ఇప్పుడు మళ్లీ దాన్ని వెనక్కి తీసుకురాగలిగాను అని గుర్తించి ప్రశంసించుకోవాలి. అంటే వైఖరిని మార్చుకోవాలి అన్నమాట. స్వీయ విమర్శ నుండి స్వీయ కరుణ వైపు. ఖచ్చితంగా. అక్కడే అసలైన మార్పు మొదలవుతుంది. సరే, ఈ స్పష్టమైన అవగాహన అంటే సంపజన్య అన్నారు కదా, ఇందులో ఏమైనా రకాలున్నాయా లేక అదంతా ఒకటేనా? మంచి ప్రశ్న అడిగారు. ఈ ప్రసంగంలో దీని గురించి చాలా వివరంగా చెప్పారు. ఈ స్పష్టమైన అవగాహనలో 4 స్థాయిలు లేదా రకాలున్నాయి. 4 రకాలా? అవును. మొదటిది గోచర సంపజన్య. గోచర అంటే పశువులు మేసే స్థలం అంటారు కదా? సరిగ్గా చెప్పారు. ఇక్కడ మనం మనసు అనే పశువుకు శరీరమనేది సురక్షితమైన పచ్చిక బయలు. అయితే అసురక్షిత ప్రాంతాలు ఏవి? గతం, భవిష్యత్తు. అవి ప్రమాదకరమైనవి. మన మనసు ఎక్కడ మేస్తోందో గమనించడమే గోచర సంపజన్య. అంటే మన మనసు మన శరీరం దగ్గర ఉందా లేక గతం గురించిన ఆలోచనల్లోకి వెళ్ళిపోయిందా అని గమనించడం. అవును.
ఒక కాపరిలాగా అది సరిహద్దు దాటితే సున్నితంగా వెనక్కి తీసుకురావడం మన బాధ్యత. చాలా స్పష్టంగా ఉంది. మరి రెండవది? రెండవది సప్పాయ సంభజన్య. సప్పాయ అంటే ఏది అనుకూలమో ఏది ప్రతికూలమో తెలుసుకోవడం. మన సాధనకు ఏ ఆలోచనలు, ఏ పనులు సహాయపడుతాయో, ఏవి ఆటంకం కలిగిస్తాయో అనుభవం ద్వారా నేర్చుకోవడమన్నమాట. ఒక ఉదాహరణ చెప్పగలరా? చెప్పగలను. కోపంతో నిండిన ఆలోచనలు మనసును కల్లోలపరుస్తాయి. అవి సాధనకు ప్రతికూలం అని గ్రహించడం. ఓకే. అదే కరుణతో కూడిన ఆలోచనలు మనసును ప్రశాంతపరుస్తాయి. అవి అనుకూలమని తెలుసుకోవడం. నిజమే. ఇక మూడవది? మూడవది సాత్తక సంపజన్య. దీని అర్థం? ప్రయోజనాన్ని అర్థం చేసుకోవడం. మనం చేసే ప్రతి చిన్న పనిలో ఒక ప్రయోజనం ఉంటుందని గ్రహించడం. ఉదాహరణకు, ధ్యానం చేయడానికి ముందు కూర్చునే చోటును శుభ్రం చేసుకోవడం. అది కేవలం శుభ్రత కోసం కాదంటారా? కాదు, ఆ పని చెయ్యడం ద్వారా మన మనసు కూడా రాబోయే సాధనకు సిద్ధమవుతుంది, స్థిరపడుతుంది. ఆ చిన్న పనిలో ఉన్న ప్రయోజనాన్ని స్వయంగా కనుక్కోవడమేది. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక చివరిది, నాలుగవది. అసమ్మోహ సంపజన్య. ఇది కొంచెం లోతైనదిగా అనిపిస్తోంది. అవును. అసమ్మోహ అంటే భ్రమలో లేకుండా ఉండటం. ఇది చాలా ఉన్నతమైన స్థాయి. అంటే? సాధనలో విజయం వచ్చినా, అపజయం ఎదురైనా రెండింటినీ వ్యక్తిగతంగా తీసుకోకుండా వాటి వెనుక పనిచేస్తున్న సార్వత్రిక నియమాన్ని చూడగలగడం. ఉదాహరణకి? మనసు చంచలంగా ఉన్నప్పుడు అయ్యో నేను విఫలమయ్యాను అని బాధపడటం భ్రమ. మరి భ్రమ కానిది ఏది? ఓహ్, మనసు యొక్క సహజ స్వభావం చంచలత్వం, ఇప్పుడు ఆ స్వభావం పనిచేస్తోంది అని ఒక సాక్షిలా గమనించగలగడం అసమ్మోహ. అంటే నాకు కోపం వచ్చింది అని కాకుండా, ఇక్కడ కోపమనే ఒక ప్రక్రియ జరిగింది అని నిష్పక్షపాతంగా చూడటం అన్నమాట. ఖచ్చితంగా. ఈ నాలుగు ఒకదానికొకటి సంబంధమున్నవే. ఇక్కడే నాకు ఒక ఆసక్తికరమైన విషయం గుర్తొచ్చింది. ఆ ప్రసంగంలో అద్భుతమైన జ్ఞానోదయ అనుభవాలు విజయాలలో కన్నా తప్పులలోనే ఎక్కువగా కలుగుతాయట. ఇది వినడానికి చాలా వింతగా ఉంది. నిజమే. కాని లోతుగా ఆలోచిస్తే అందులో చాలా సత్యముంది. ఎలా? విజయం మన అహంకారాన్ని పెంచవచ్చు. చూశావా, నేను సాధించాను అనే గర్వాన్ని కలిగించవచ్చు. నిజమే. కాని ఓటమి ఏం చేస్తోంది? అది మనల్ని వినయంగా చేస్తోంది, మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తోంది. అవును, ఎందుకిలా జరిగింది అని ఆలోచిస్తాం. ఆ ప్రశ్నే జ్ఞానానికి పునాది. ఓటమి మనల్ని లోతుగా ఆలోచింపజేస్తుంది. దీనికి సంబంధించి ఆ ప్రసంగంలో ఏదైనా కథలాంటిది చెప్పారా? చెప్పారు. చాలా శక్తివంతమైన కథ. ఒక అనుభవజ్ఞుడైన భిక్షువు గురించి. ఆయన చాలా సంవత్సరాలుగా తీవ్రంగా సాధన చేస్తున్నా మనస్సు నిలకడగా ఉండదు. పదే పదే విఫలమవుతూ ఉంటాడు. పాపం. ఒకరోజు తీవ్రమైన నిరాశతో తన గురువు వద్దకు ఏడుస్తూ వెళ్ళి, నా వల్ల కావడం లేదు, నేను విఫలమయ్యాను అంటాడు. అప్పుడు ఆ గురువేమన్నారు? ఆ గురువు నవ్వి, నువ్వు విఫలమవ్వలేదు, నీ మనసు విఫలమవుతోందని నువ్వు గమనించగలుగుతున్నావు. అది కూడా పురోగతే. ఓ. నువ్వు ప్రయత్నం ఆపలేదు, కాబట్టి నీ మనసు పురోగమిస్తోంది అని చెబుతారు. అంటే ఓటమిని గమనించగలగడమే ఒక విజయం అన్నమాట. కరెక్ట్. మన బలహీనతలను, తప్పులను అంగీకరించడమే అసలైన బలం. వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నించకూడదు. అస్సలు కూడదు. సమస్యలను లేదా తప్పులను అహంకారంతో లోపల దాచిపెడితే అవి మరింత పెద్ద సమస్యలుగా మారతాయి. అదే వాటినొక నమ్మకమైన మార్గదర్శి ముందు, స్నేహితుడి ముందు నిజాయితీగా బయటపడితే ఏమవుతుంది? సూర్యరశ్మికి సూక్ష్మక్రిములు నశించినట్లుగా అవి కూడా బలహీనపడి తొలగిపోతాయి. అందుకే సూటి మార్గమే అతి దగ్గరి మార్గమన్నారా? సరిగ్గా అదే. నిజాయితీగా ఉండటమే వేగవంతమైన ప్రగతికి దారి. కాబట్టి ఈరోజు చర్చ నుండి మనం గ్రహించాల్సిందేమిటంటే, విముక్తి మార్గమనేది ఎప్పుడూ పైకి వెళ్లే ఒక సరళ రేఖ కాదు. కాదు, అది ఎన్నో ఎత్తుపల్లాలతో, మలుపులతో కూడుకున్న ప్రయాణం. ఈ ప్రయాణానికి మంచి మిత్రులు, సత్యమైన బోధనలు, అన్నింటికన్నా ముఖ్యంగా మన స్వంత అనుభవాలతో కూడిన నిరంతర సాధన. ఆ సాధనలో ఎదురయ్యే తప్పులే మన ఎదుగుదలకు గొప్ప అవకాశాలుగా మారతాయి. అవును, ఈ ప్రసంగంలో చెప్పినట్లుగా ఈ సాధన మన శరీరంతో మొదలవుతుంది. మనసును శరీరంపై నిలపడంతో మొదలై, నెమ్మదిగా మన అవగాహన, మన భావాలు, మన ఆలోచనలు, చివరికి మన చైతన్యం వరకు విస్తరిస్తుంది. దానికి కూడా ఒక పోలిక చెప్పారు కదా? అవును. ఒక బ్లాటింగ్ పేపర్ మీద ఒక సిరాచుక్క పడితే అది నెమ్మదిగా ఎలా వ్యాపిస్తుందో, ఈ అవగాహన కూడా మన ఉనికి అంతటా అలాగే వ్యాపిస్తుంది. చాలా బావుంది.
ముగింపుగా ఈరోజు మనం చర్చించుకున్న విషయాల నుండి శ్రోతలో ఆలోచించుకోదానికి ఏదైనా ఒక ప్రశ్న వదిలివెళ్దామా? తప్పకుండా. నాకొక ఆలోచన ఉంది. మన అంతర్గత అవగాహన ఆ సిరాచుక్కలా విస్తరిస్తుంటే, దాని అంచులను మన వ్యక్తిగత సరిహద్దులుగా, అంటే మన విజయాలుగా, మన అపజయాలుగా చూడటం మానేసి, దాన్ని ఒక సార్వత్రిక ప్రక్రియ యొక్క నమూనాగా చూస్తే ఏం జరుగుతుంది? అంటే నేను విఫలమయ్యాను అనే వ్యక్తిగత భావన స్థానంలో ఇక్కడ ఒక వైఫల్యం సంభవిస్తోంది, ఇది కూడా ఒక ప్రక్రియే అనే నిష్పాక్షికమైన పరిశీలన వచ్చినప్పుడు మనలో ఎలాంటి మార్పొస్తుంది? ఆ మార్పు మనల్ని స్వేచ్ఛకు ఎంత దగ్గర చేస్తుంది?